ఈ విధముగా కైకేయి నిశ్శంకము అయి రాజుని ప్రేరేపించారు. అప్పుడు రాజా దశరథుడు ఆ సత్యరూపి బంధనముని విప్పలేకపోయారు. ఆ బంధనము నుంచి విముక్తులు అవ్వలేకపోయారు. ఏ విధముగా రాజా బలి ఇంద్రుని చేత ప్రేరేపింపబడి వామనుడి పాశము నుండి ముక్తుడు అవ్వలేక అసమర్థుడు అయ్యినాడో అదే విధముగా 2 చక్రములు మధ్యలో ఇరుక్కున్న ఎంత ప్రయత్నించినా ఆ 2 చక్రముల బండిలోంచి బయటకు రాలేని పరిస్థితి ఏ విధముగా ఒక ఎద్దుకి ఉంటుందో అదే విధముగా ఆయన హృదయము ఉద్భ్రాంతి చెంది ఆయన ముఖ కాంతి విహీనమైనది, కళ్ళలో నీరు నిండినది, కనపడటం లేదు. ఆ సమయములో భూపాలకుడు అయిన దశరథుడు చాలా కష్టముతో కొంచెము ధైర్యము ధరించి ఆయన హృదయాన్ని నిబ్బరపరిచి కైకేయితో ఈ విధముగా అన్నారు. ఓ పాపిని, నేను అగ్ని సమీపముగా వైదిక మంత్ర పఠనముతో నీ చెయ్యి పట్టుకున్నాను. అది ఈరోజు నేను వదిలిపెడుతున్నాను. నీతోని నీ ద్వారా ఉత్పన్నము అయిన నీ పుత్రునితోని నేను ఎటువంటి సంబంధము ఇంకా పెట్టుకోవడము లేదు. మిమ్మల్ని ఇద్దరిని ఈరోజు త్యజిస్తున్నాను. ఓ దేవి కైకేయి, రాత్రి గడిచినది. సూర్యోదయము అయిన వెంటనే అందరూ వచ్చి నిశ్చయంగా శ్రీరామునికి రాజ్యాభిషేకము చెయ్యాలి అని నన్ను తొందర పెడతారు. ఆ సమయములో శ్రీరాముని అభిషేకము కోసమని తీసుకువచ్చిన సామగ్రితో నేను ఈ దేహము వదిలిన తర్వాత శ్రీరాముని చేత ఆ నీళ్లతో నాకు జలాంజలి ఇవ్వు. కానీ నీవు నీ పుత్రుని సహితముతో నాకు జలాంజలి ఇవ్వకూడదు. ఓ పాపచారిణి, నీవు శ్రీరాముని అభిషేకములో విఘ్నము పెడుతున్నావు. అందుకనే నీవు నాకు జలాంజలి ఇవ్వడానికి అధికారము కోల్పోయావు. ఇప్పటికి ముందు శ్రీరామునికి రాజ్యాభిషేకము చేస్తాను అని సమాచారము చెప్పినప్పుడు ఆ జనసముదాయములో హర్షము, ఉల్లాసము పరిపూర్ణముగా ఉన్నది. వారి ముఖాలలో అది నేను చూశాను. అలా వారి ముఖాలు చూసినాను. ఇప్పుడు వారికి ఆ హర్షము, ఆనందము శూన్యము చేసి వారి దుఃఖముతో నిండిన విచారమైన ముఖములు నేను చూడలేను. మహాత్మా మహారాజు దశరథుడు కైకేయితో ఈ విధముగా రకరకాలు మాటలు చెప్పినప్పటికీ చంద్రుడు మరియు నక్షత్రమాలతో అలంకృతమైన ఆ పుణ్యమైన రాత్రి గడిచినది. ప్రభాతకాలము వచ్చినది. తదనంతరము మాటలు మర్మము తెలుసుకున్న పాపచారిణి కైకేయి రోషముతో మూర్ఛితుడు అయిన రాజుని పునః కఠోరమైన వాణిలో ఈ విధముగా మాటలు చెప్పినది.